హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి వీడియోలో నేను చూపించబోయే రెసిపీ చిట్టి చిట్టి కాకరకాయలతో కాకరకాయ కారం చూపించబోతున్నానండి. ఎప్పుడూ చేసుకునే కాకరకాయ కారం కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. వారం రోజులైనా కూడా పాడవకుండా చాలా చాలా బాగుంటుందండి. ఈ కాకరకాయ కారం కోసం ఇక్కడ నేను 1 కేజీ దాకా కాకరకాయలు తీసుకున్నానండి. ఉన్న సైజులో కన్నా చిన్న చిన్న సైజులో ఉన్న కాకరకాయలని తీసుకుని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక్క కాకరకాయని మధ్యలోకి ఇలా కట్ చేసుకుని 2 ముక్కలుగా చేసుకోవాలండి. ఇక్కడ నేను కొద్దిగా పండిన కాకరకాయలు కూడా తీసుకున్నాను. అంటే నేను తెచ్చినప్పుడు ఇవి పచ్చిగానే ఉన్నాయి, కానీ నేను ఈ కర్రీ తయారు చేసే టైంకి ఇవి కొద్దిగా పండిపోయినాయండి, అయినా కూడా తీసుకున్నాను. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుని ఈ ఉప్పు మొత్తాన్ని కాకరకాయ ముక్కలకి పట్టించుకోవాలి. చూసారు కదా, నేను చూపించిన విధంగా కాకరకాయల్ని ఇలా కట్ చేసుకోండి. అందులోనూ నేను చాలా చిన్న చిన్న కాకరకాయలని తీసుకున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. తర్వాత ఇందులోకి మసాలా కోసం 1 టీ స్పూన్ దాకా పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 దాకా వెల్లుల్లి, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి ముక్కలు, 3 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని తీసుకున్న మసాలా దినుసులు మొత్తం అన్నిటి కూడా బాండీలో వేసుకోవాలండి. ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ ఏమీ లేకుండానే వీటిని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ కూడా ఆయిల్లో కాకుండా ఇలా డ్రైగా వేసుకుంటే మనకి గ్రైండ్ చేసినప్పుడు ఉల్లిపాయ మరీ పేస్ట్ లాగా అవ్వకుండా కొద్దిగా పొడి పొడిగా వస్తుందండి ఈ మసాలా అంతా కూడా. వీటిల్లో తడి అనేది ఎక్కడా లేకుండా ఇలా డ్రైగానే లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకుల్ని కూడా వేసుకోవాలి. కరివేపాకులు కూడా వేసుకుని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇందులో మనం లవంగాలు అలాగే దాల్చిన చెక్క వేసుకోవటం వల్ల ఈ కాకరకాయ కారం ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా వేగిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేయకుండానే అదే బాండీలోనే కాకరకాయలని వేయించుకోవటం కోసం ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి. కాకరకాయలని మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, అంటే డీప్ ఫ్రై కోసం ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి. ఇలా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ముందుగా ఉప్పు కలిపి పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఆ కాకరకాయ ముక్కల్ని గట్టిగా పిండేసి అందులో ఏదైనా వాటర్ వస్తే తీసేసి గట్టిగా పిండిన తర్వాత ఈ కాకరకాయల్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే రుచికి తగినట్టుగా ఉప్పు మొత్తాన్ని వేసేసుకోవాలి. అలాగే కారం, ఇక్కడ ఒక 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. కొద్దిగా కారం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోవాలండి. మీకు ఇది గ్రైండ్ చేసినప్పుడు మరీ పేస్ట్ లాగా ఏమవుదు, కొద్దిగా ముద్దలాగా వస్తుంది అంతేనండి. ఇక్కడ మనకి కాకరకాయలు కూడా వేగిపోయాయి, చూసారు కదా ఎంత బాగా వేగాయో. ఇవి ఇలా మనకి కలుపుతూ ఉంటేనే గరిటెతో గలగల సౌండ్ వస్తూ ఉంటాయండి. ఈ స్టేజ్ వచ్చే వరకు కాకరకాయలను అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. తర్వాత కాకరకాయ ముక్కల్ని కొద్దిగా పక్కకు తీసి అదే ఆయిల్లోనే గ్రైండ్ చేసుకున్న మసాలాను వేసుకోవాలి. చూసారు కదా, మీకు మరీ మెత్తగా పేస్ట్ లాగా ఏం రాదండి, చక్కగా ఇలా పొడి పొడిగానే వస్తుంది. ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఇవన్నిటిని ముందుగా డ్రైగా రోస్ట్ చేసుకున్నాం కాబట్టి మీకు ఎక్కడ పేస్ట్ అనేది అవ్వదు. ఈ పొడి మొత్తం కూడా వేసేసుకోవాలి. నేను చూపించిన పొడి మొత్తం ఈ కాకరకాయలకే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ మసాలా దినుసులు మొత్తం పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఆయిల్ కొద్దిగా సరిపోలేదు అనిపిస్తే ఇంకొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కూడా వేసుకుని ఒక్కసారి మొత్తం కలుపుకుని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఆల్రెడీ అన్నీ వేయించినవే కాబట్టి ఒక 2 నిమిషాలు ఈ కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి. ఇక 2 నిమిషాల తర్వాత చివర్లో కొద్దిగా కరివేపాకును వేసేసుకుంటే మనకి కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టేనండి. బాగా చిన్న చిన్న కాకరకాయలతో చేసుకున్నాం కాబట్టి అసలు దీని టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది. మీరు ఎన్నో రకాలుగా కాకరకాయ కారాన్ని, ఉల్లి కారాన్ని ఇలా ట్రై చేసే ఉంటారు, కానీ ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో మనం వేసిన లవంగాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి టేస్ట్ చాలా చాలా బాగా తెలుస్తుందండి. తప్పకుండా ఈ కాకరకాయ కారాన్ని మీరు కూడా ట్రై చేయండి. వారం రోజులైనా కూడా పాడవదండి, మంచి వాసన కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. నేను చూపించిన ఈ కాకరకాయ కారం తయారు చేసుకోవడం కోసం ఇలా బాగా చిన్న సైజులో ఉన్న కాకరకాయల్ని ఏరుకుని తెచ్చుకోండి. వాటితో అయితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. అలాగే మనం కరివేపాకు ఇవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ కూడా అన్నీ బాగా తెలుస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి.